హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నిష్మాటత్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేసి ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అయితే. సో ఇప్పుడు వచ్చేసి తనూజ కళ్యాణ్ లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్‌గా తనూజ కళ్యాణ్ వచ్చేసి 'బిగ్ బాస్' వచ్చాంకి వస్తున్నారు కదా! దాని గురించి కొన్ని న్యూస్‌లు మీకు దీనిలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే 'బిగ్ బాస్' వచ్చంలో అసలు ఏం జరిగినియి? అసలు రింగ్ పెట్టింది కదా! ఎందుకు రింగ్ పెట్టింది? అనేది ఇక్కడ చూద్దాం. యాక్చువల్‌గా 'బిగ్ బాస్' వచ్చంలో వచ్చేసి ఫస్ట్ అంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్తాను వాటి గురించి. ఎందుకంటే సండే టెలికాస్ట్ అవుతుంది కదా! సో, దాని గురించి మొత్తం చెప్పకూడదు. సో, ట్రూత్ అండ్ డేర్ అని చెప్పి ఒక గేమ్ ఆడారనమాట. ట్రూత్ అండ్ డేర్‌లో ఏంటంటే తను ట్రూత్ చెప్పాలి. శ్రీముఖి అడుగుతుందంట 200 డేస్ ఒక హౌస్‌లో ఉండాల్సి వస్తే ఎవరితో ఉంటామని చెప్పి అడిగి శ్రీముఖి అంటుందంట. కళ్యాణ్ అని చెప్పు, కళ్యాణ్ అని చెప్పు అంటే తను రీతు అని పేరు చెప్తుందనమాట. కంపల్సరీ చెప్పాలంటే కంపల్సరీ చెప్పాలి అంటే యాక్చువల్‌గా తను నా ఫ్యామిలీతో ఉందాం అనుకుంటున్నాను. నేనెక్కడ 200 డేస్ ఉండకూడదు అనుకుంటున్నాను ఈసారి అంటదంట. అని తర్వాత చెప్పాలి కంపల్సరీ అంటే, సరే అని చెప్పి రీతు పేరు చెప్తుందనమాట. రీతు పేరు చెప్పి రీతు వెళ్ళిపోయినప్పుడు నేను చాలా బాధపడ్డాను. అందుకని ఒకవేళ 200 డేస్ ఉండాల్సొస్తే రీతుతోనే ఉంటానని చెప్పి చెప్పిందనమాట. నెక్స్ట్ డేర్ అని చెప్పి ఒకటి ఉందనమాట. దానిలో వచ్చేసి ఆహ్, తనుజాది రింగ్ ఉంటుంది గదా! తనుజ రింగు ప్లస్ కళ్యాణ్‌దేమో వాచ్ వేలం పాటలాగా వేశారనమాట. వేలం పాటలాగా వేస్తే కళ్యాణ్ తరపునొచ్చేసి మాధురి పాడిందట. రింగు ప్లస్ వాచ్ వేలం పాటేసినప్పుడు కళ్యాణ్ తరపు నుంచేమో మాధురి, మన తనుజ తరపు నుంచేమో సంజన ప్లస్ రీతు ఇద్దరు పాడారనమాట. వేలం పాట పాడినప్పుడు వాచ్‌కొచ్చేసి 75,00,000 పాడారనమాట. నెక్స్ట్ రింగ్‌కొచ్చేసి మామూలుగా పాడారంట. అది అమౌంట్ ఎంతో అంత క్లారిటీగా నాకు చెప్పలేదు. సో, ఇట్లా పాడినప్పుడు ఏమైందంటే, ఇంకా 75,00,000 వద్దు 75,000 ఇవ్వండి చాలు అని చెప్పి చెక్ రాసిచ్చిందట. మాధురియే రాసిచ్చిందట చెక్కు. చెక్ రాసిస్తే ఆ చెక్ వచ్చేసి కళ్యాణ్ నేను ఆర్ఫనైజ్‌కి ఇస్తానని చెప్పారంట. దానికి ఒక 25,000 ఎక్స్‌ట్రా కలిపి ఇమాన్యుయల్ ఇస్తాననంట. ప్లస్ ఆ 75,000లో ఒక హాఫ్ నేను గూడా ఇస్తాను ఆర్ఫనైజ్‌కి అని చెప్పి తనుజ కూడా ఇచ్చిందనమాట. యాక్చువల్‌గా ఇంకో క్వెషన్ అడిగారు. కళ్యాణ్ ఎందుకు కొంచెం డల్‌గా కనిపించాడు అని చెప్పి అడిగారు. దానికొచ్చేసి కళ్యాణ్ డల్‌గా కనిపించిన రీజన్ ఏంటంటే, కళ్యాణ్ మామూలుగా సెట్‌లోకొచ్చినప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు కదా! లేడీస్ ఫ్యాన్స్ వచ్చారనమాట. లేడీస్ ఫ్యాన్స్ వచ్చి తను కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యాడనమాట. ఎందుకంటే తను ఫోటోస్ తీయించుకొని ఎళ్ళిపోతున్నా గూడా ఇంకా మళ్ళీ వస్తూ కొంచెం మీద పడటం అట్లా ఉండేటప్పటికి అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయితే మేనేజర్స్ వచ్చి తీసుకెళ్లారనమాట. తీసుకెళ్ళేటప్పటికి తను కొంచెం దానికి అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యి కొంచెం డిఫరెంట్‌గా ఉన్నాడనమాట. అంటే కొంచెం డల్‌గా అట్లా ఉన్నాడు. ప్లస్ మాక్సిమం అసలు తనుజ కళ్యాణ్ అయితే మాక్సిమం తనుజ కళ్యాణ్ అక్కడ 90% ఒకే చోట కూర్చున్నారట. ప్లస్ ఒక గేమ్ ఆడారంట. ప్లస్ డాన్స్ ఇద్దరు కలిసి డాన్స్ చేశారు. ప్లస్ వీళ్ళిద్దరు గురించి అంటే "నువ్వు రింగ్ ఎవరికిస్తావు?" అని చెప్పి అడిగారంట. అడిగితే "నువ్వు కళ్యాణ్‌కి ఎవరికీ ఇవ్వకూడదా? ఇంకా అంటే నువ్వు కళ్యాణ్‌కి మాత్రం ఇవ్వాలి" అంటే ఓకే అని చెప్పి అంటుందట. వాళ్ళు అడుగుతారట "నువ్వు నీ బెస్ట్ ఫ్రెండ్‌కి ఇస్తున్నావా? బెస్ట్ ఫ్రెండ్‌కని ఇస్తున్నావా? లేకపోతే 'బిగ్ బాస్' సీజన్ విన్నర్ అని ఇస్తున్నావా? లేకపోతే కంటెస్టెంట్ అని ఇస్తున్నావా? ఏమని ఇస్తున్నావు?" అంటే నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి ఇస్తున్నా కళ్యాణ్‌కి అని చెప్పి రింగ్ దొరికిందట మన తనూజ కళ్యాణ్‌కి. సో, అక్కడైతే ఆ కన్వర్జేషన్ జరిగిందట. ప్లస్ చూస్తున్నంత సేపు చాలా జాయ్‌ల్‌గా ఇప్పుడు ఇంతకుముందు మనకి సంక్రాంతి ఈవెంట్‌కొచ్చింది గదా! సంక్రాంతికి ఈవెంట్‌కొచ్చినప్పుడు అంత ఎక్కువ స్పెండ్ చేయలేదట. దీనిలో అయితే చాలా ఎక్కువ స్పెండ్ చేయడమే గాదు, తనలో ఉన్న ఆహ్, కామెడీ యాంగిల్ గూడా బయట పడిందట. అసలు చూడటానికి సూపర్‌గుందని చెప్పి మనకైతే అన్ని లేటెస్ట్ న్యూస్ ఇయైతే ఈ న్యూసు రేపు మనం సండే టెలికాస్ట్ అవ్వబోయే దానిలో కూడా చూస్తాము. ప్లస్ కళ్యాణ్, తనుజాది ఇద్దరు కొంచెం క్వాలిటీ టైమ్ స్పెండ్ చేసినట్టు మనకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా కాలం తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసారు గదా! సో, వాళ్ళిద్దరిది చూస్తుంటే ఇంక అంతే చూడాలనిపిస్తుందట ఆ పేరు గూడా. ప్లస్ తనుజ కూడా చెప్పిందట నేను ఇక నుంచి అందరిని కలుస్తూనే ఉంటాను అని చెప్పి కూడా చెప్పిందట. ప్లస్ తనుజ కళ్యాణ్ అసలు తనుజ ఒకసారి వెళ్ళిపోయింది. ఎందుకెళ్ళిపోయింది? ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది అని చెప్పి కొంతమంది అడిగారు. యాక్చువల్‌గా తనుజ అప్పుడు ఏడ్చుకుంటూ వెళ్ళిపోవటం గాదు. యాక్చువల్ షూటింగ్ అయిపోయిందని చెప్పి తను కార్ వ్యాన్‌లోకెళ్ళిపోయిందట. ఎళ్ళిపోయిన తర్వాత షూటింగ్ ఇంకా అవ్వలేదు. బ్రేక్ మాత్రం ఇచ్చామని చెప్పేటప్పటికి కళ్యాణ్ వెళ్లి చెప్తే, మళ్ళీ షూటింగ్ ఉందని చెప్తే అప్పుడు వచ్చిందట. సో, ఇది వచ్చేసి మన 'బిగ్ బాస్' వచ్చానికి సంబంధించి నాకు అందిన లేటెస్ట్ న్యూస్ అన్నమాట. సో, ఇదొచ్చేసి తనుజ కళ్యాణ్‌కి సంబంధించిన లేటెస్ట్ న్యూస్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.